కదా, కృష్ణా కమిటీలు ఎవరిని వేసింది అలానేనా? వెయిట్ అండి, బాలకోట అంటే భయం. క్రాస్ టాక్ వద్దు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీకు కాస్ట్ ఇస్తాను. భయం. నేను మాట చెప్తా, ప్రసాద్ గారు కాస్త మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగిన తర్వాత మాట్లాడతారు. ఎవరికైనా కాస్ట్ వర్మ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన మాట 2016 ప్రత్యేక హోదా అంశం. ఈ ప్రత్యేక హోదానే గుంజుకొస్తా, లాక్కొస్తా, ఈడ్చుకొస్తా, పొడుచుకొస్తానని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. 25 పార్లమెంటు స్థానాలు ఇస్తే 22 ఇచ్చారు. ఆయన 5 ఏళ్ళు ఎంత గుంజుకొచ్చాడో ప్రత్యేక హోదాని మనం అందరం చూసాం. ఈ మాట ప్రసాద్ గారు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ పాచిలడ్లు అన్న మాట మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిన మాటే మాట్లాడతారు. పోతే వర్మ గారు, ఇక్కడ డిబేట్ జరుగుతుంది ప్రత్యేక హోదా అంశం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీగానే ఆంధ్రప్రదేశ్ గుర్తించింది. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఎవరో కాదు అని అనలా. ఆయనకి అపనమ్మకం వస్తుంది నేను అవునా కాదనని. కాకపోతే ఆయన ప్రతిపక్ష హోదా లేని పార్టీ అది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాకు తెలిసి 70 రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి. 70 పార్టీల్లో ఇదొక పార్టీ. కాకపోతే దీనికి శాసనసభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. నాడు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎట్ట కొట్లాడిందో, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే ఉన్నా ఆ ఎమ్మెల్యేని వైసీపీ తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాడు. ఆ పాత్ర పోషించాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇందాక మీరు మొట్టమొదటి మాట అన్నారు, సిఐని బెదిరించి, ఎస్ఐని బెదిరించి, డిఎస్పీని బెదిరించి ఒక మాజీ ముఖ్యమంత్రి సామాన్యులను అలా బెదిరిస్తే పోలీసుల్ని బట్టలోడ తీస్తాను అని అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటారా? ఆయన 4 ఇప్పుడు అద్దాల మేడల్లో బతికే వాళ్ళు ఇల్లు, అద్దాల మేడలో ఏసీ గదులు, వీళ్ళేం రిక్షా కార్మికులు కాదే, తోపుడు బళ్ళు తోలుకోలేదే, ఏం భాష మాట్లాడతారు? ఇందా మీరు అన్నారు, లోకేష్ గారి యొక్క వీడియో చూపించారు, ఎంత బాధ్యతగా మాట్లాడాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంత బాధ్యతగా మాట్లాడిండు. వాళ్ళ నోరు లేదా? నేను జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడతాను. ఏనాడు ఒక పరుష పదజాలం వాడను. మాకు నేరు లేదా? మాకు బూతులు రావా? మేము తెలుగు నేర్చుకోలేదా? మీరు ఒక చైర్లో ఉన్నారు, ఆ చైర్ను గౌరవించాలి. మీరు సూపర్ 6 పథకాలను విమర్శించాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలన్నా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలన్నా విమర్శించండి. కాదని ఎవరన్నారంటున్నా? మీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా చేసిన హననానికే కదా జరుగుతున్న అరెస్టులు. ఏమండే వర్మ గారు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశారండి అంకబాబుని. రంగనాయకమ్మ 73 సంవత్సరాలు పోస్ట్ పెడితే అరెస్ట్ చేశారండి. మరి ఆ లెక్కలు వస్తే పోసాని కృష్ణమురళిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? మరి ఇప్పుడు రమేష్ గారు ఏమంటున్నాడు, పోసాని కృష్ణమురళి బయటకు వస్తే చూస్తారు అని అంటున్నారు. ఏం చూస్తారు? ఏం చూపిస్తారు? ఎంతమందిని బెదిరిస్తారు? ఎంతకాలం బెదిరిస్తారంటే? ముఖ్యమంత్రిని బెదిరించి, రమేష్ గారు బెదిరించి, కేఎస్ ప్రసాద్ గారు బెదిరించి ఎంతమందిని బెదిరిస్తారు? ఆ బెదిరించబట్టే కదా మనకు 11 వచ్చింది. అసలు హోదా ఇచ్చినా, ముఖ్యమంత్రి సీట్ ఇచ్చినా ప్రజలు ఇవ్వాలి. వాళ్ళు కదా న్యాయ నిర్ణేతలు. నువ్వు 3 రాజధానులతో ఆంధ్రప్రదేశ్లో 3 పెడతానని చెప్పి ఎక్కడ పెట్టావో తెలియకుండా 3 పక్కలు చూసాం మేము. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కులు చూసుకున్నామండి. ఏమీ లేకుండా చేశావు. ఈ రోజున బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక బాధ్యత కలిగిన పదవి అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వివాదాస్పదమే. వివాదాస్పద వ్యాఖ్య చేయటమను, చర్చకు తెరలేపడం, మళ్ళీ యలహంక ప్యాలెస్ కర్ణాటక పని. ఇందాడు మన కీర్తన గారు వంశీ గారిది చూపించి